రాత్రి 2 o'clock కాల్. ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రవి అనే ఒక 20 years అబ్బాయి ఉండేవాడు. ఆ రవి కాలేజ్ కి వెళ్తూ ఉండేవాడు. అతనికి ఒక అలవాటు ఉంటుంది. నైట్ మొత్తం ఫోన్ చూస్తూ ఉండేవాడు. ఒక రోజు రాత్రి 12 o'clock కాల్ వస్తుంది. అతను ఆ కాల్ ని పట్టించుకోడు. కానీ ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. చివరికి ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఫోన్ లో ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. అతన్ని అడుగుతుంది, నన్ను గుర్తుపెట్టావా అని. అతను భయపడుతూ మీరే ఎవరోనా అని అడుగుతాడు. ఆమె గట్టిగా నవ్వుతుంది. అప్పుడే అంటుంది, నేను మీ ఇంటి వెనకాల ఉన్నానని. అప్పుడే భయంతో అతని యొక్క గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు అతను అడుగుతాడు, మీరెవరు, నా నెంబర్ ఎలా దొరికింది మీకు అని. ఆమె మళ్ళీ నవ్వుతుంది, నువ్వు బయటికి రా, బయటికి వస్తే నీకు తెలుస్తుందని చెప్తుంది. అతను మెల్లిగా కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ పాత బావి దగ్గర ఒక తెల్లటి నీడ కనిపిస్తుంది. అది మెల్లగా అతని వైపే తిరుగుతుంది. మళ్ళీ ఆ ఫోన్ నుండి వాయిస్ వినిపిస్తుంది, నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావా అని. 3 సంవత్సరాల ముందు అని చెప్తుంది. అతను అప్పుడే షాక్ అయిపోతాడు. 3 సంవత్సరాల క్రితం అతని ఊర్లో ఒక అమ్మాయి బావిలో పడి చనిపోతుంది. అప్పుడు అతను అక్కడే ఉంటాడు. భయంతో ఎవరికి చెప్పాడు. అప్పుడు అతను అనుకుంటాడు, ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మగా వచ్చిందా. ఆ బయట ఉన్న తెల్లని నీడ అతని ఇంటి వైపు వస్తూ ఉంటుంది. ఆ ఫోన్ లో చివరి మాట వినిపిస్తుంది, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చేయని. అప్పుడే డోర్ మీద కొట్టినట్టుగా సౌండ్ వినిపిస్తుంది. అతను భయంతో ఒక మూలన దాక్కుంటాడు. అప్పుడే ఆ ఫోన్ నుండి మళ్ళీ వాయిస్ వస్తుంది, నువ్వు డోర్ తీయకపోయినా నేను లోపలికి వచ్చేస్తాను అని. అప్పుడే అతని వెనుక నుంచి వాయిస్ వినిపిస్తుంది, నేను లోపలే ఉన్నాను అని. ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.